హాయ్ అండి. రాజీ హోమ్ ఫుడ్స్‌కి వెల్కమ్. ఈరోజు వీడియోలో ఇంట్లోనే చాలా సింపుల్‌గా, చాలా జ్యూసీగా రసగుల్లాను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. అంతేకాకుండా షుగర్‌తో చేసిన రసగుల్లా కన్నా బెల్లంతో చేసిన రసగుల్లా టేస్ట్ చాలా అంటే చాలా బావుంటుంది. ఈ రసగుల్లా ఇంట్లో ఉన్న వస్తువులతో సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి. మరింకెందుకండి ఆలస్యం, ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్లి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 చెంచాల నిమ్మరసం వేసి, అలాగే కొద్దిగా వాటర్ కూడా వేసి కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో మనం తీసుకున్న పాలను వేసుకోవాలి. నేనైతే అర్ధ లీటర్ పాలను వేసుకుంటున్నాను. మీరు మీకు కావాల్సిన పాలను వేసుకోవచ్చు. నేను తీసుకున్న పాలకు చాలా తక్కువగా రసగుల్లలు అవుతాయండి. మీరు మీకు ఇష్టం వచ్చినన్ని పాలను వేసుకోండి. ఈ పాలు వేసుకున్న తర్వాత ఈ పాలు మొత్తం పొంగొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, పాలనేది ఇలా పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు గరిటెతో కలుపుతూ మనం ముందుగా కలిపి పెట్టుకున్న నిమ్మరసాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పాలను విరగొట్టుకోవాలి. చూడండి, ఇలా పాలు మొత్తం విరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక క్లాత్ తీసుకొని ఈ పాలని వాటర్ ఏమీ లేకుండా మొత్తం వడకట్టుకోవాలి. చూడండి, ఇలా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా ఇలా బాగా పిండుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్‌ను ఇలానే ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత ఈ క్లాత్‌ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఈ పన్నీర్‌ని మొత్తం, ఈ ముద్దలా ఉన్న పన్నీర్‌ని మొత్తం చేయితో నీట్ చేస్తూ ఇలా బాగా రుద్దుతూ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలా నీట్ చేస్తూ ఈ పన్నీర్‌ని సాఫ్ట్‌గా చేసుకోవాలి. ఇలా సాఫ్ట్ ముద్దలా చేసుకోవాలి. ఇలా సాఫ్ట్‌గా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న బౌల్స్‌గా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బౌల్స్‌గా చేసుకోవాలి. నేనైతే ఈ షేప్‌లో చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం రసగుల్లాలను తయారు చేసుకోవాలండి. చేతి వేళ్ళ మధ్య ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రసగుల్లాలను ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ రసగుల్లాను చుట్టుకోవాలండి. ఇలా మీకు నచ్చిన షేప్‌లో రసగుల్లాలను చుట్టుకోవచ్చు. నేనైతే ఈ షేప్‌లో రసగుల్లాలను చేసుకున్నానండి. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి తీసుకొని అందులో ఒక కప్పు దాకా బెల్లం వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పుల దాకా వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 యాలకులను వేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం మనం తయారు చేసుకున్న రసగుల్లాలను ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. రసగుల్లాలు మొత్తం వేసుకున్న తర్వాత మూత వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసుకుంటే మనకు చక్కగా రసగుల్లాలనేది పొంగుతాయండి. రసగుల్లాల షేప్ అనేది పూర్తిగా మారిపోతుందండి. చాలా లావుగా అవుతాయి. ఇప్పుడు వీటిని మరొక వైపు తిప్పుకొని మరోసారి మూత వేసుకొని మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
మరొక 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసుకుంటే మనకు చక్కగా రసగుల్లాలు అనేది రెడీ అయిపోయాయండి. చూడండి, చాలా జ్యూసీగా బాగా రసం అనేది రసగుల్లాలు పీల్చుకున్నాయండి. పాకం కూడా పర్ఫెక్ట్‌గా తయారైపోయింది. ఇప్పుడు ఈ రసగుల్లా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక కప్పులో సర్వ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఈ బెల్లంతో చేసిన రసగుల్లా టేస్ట్ చాలా బావుంటుంది. ఈ రసగుల్లా చేయడం చాలా అంటే చాలా సింపుల్ అండి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. సో, మరి ఇంకెందుకండి ఆలస్యం? మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థాంక్స్ ఫర్ వాచ్.